బలీయమైన సమస్య ఉంటే ఎలా పరిష్కరించుకోవాలి? ఏదైనా సమస్య ఉన్నప్పుడు అది మనస్సుకు మాత్రమే ఉంటుంది. సమస్య అనేటువంటిది మనలో కలతను, భయాన్ని, బాధను ఎంత ఆలోచించినా కూడాను దిక్కుతోచని పరిస్థితి మనిషికి ఏర్పడుతుంది. అందువల్ల ఎంత ఆలోచించినా కూడా పరిష్కారం లభించదు. ఎందుకు లభించదంటే మనస్సు అనేటువంటిది బాహ్యంలోనే తిరుగుతూ ఉంటుంది. సమస్య అనేటువంటిది బాహ్యంలోనే ఉంది, బాహ్యానికే సంబంధం కానీ అంతరంలో సమస్య అనేటువంటి దానికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదంటే ఈ బాహ్యానికి సంబంధించినటువంటి సమస్యను అంతరంలో ఉండబడినటువంటి శక్తి అది పరిష్కరిస్తుంది. మనసు తన సమస్యను తాను పరిష్కరించుకోలేదు. ఇక ఈ సమస్యలో ఇతరుల ద్వారా వచ్చిన సమస్య వేరు, రక్త సంబంధానికి సంబంధించినటువంటి సమస్య వేరు. రక్త సంబంధం ఉన్నప్పుడు అది నువ్వే అవుతావు, అది నువ్వే అవుతావు. అది నువ్వే అయినప్పుడు ఆ సమస్య నువ్వు అయిపోతావు. అందువల్ల దిక్కుతోచదు. కానీ అంతరంలో ఎవరైతే నిశ్చలత కలిగి ఉంటారో అది శాశ్వతంగాని కాదు. నీకు అంతరములో నిర్మలంగా ఉండేటువంటి అవకాశం నీకు ఎప్పుడో ఏర్పడినా సరే అది ఉందా అనేది చూసుకోవాలి. అది ఉంది అంటే వీలైనంత వరకు ఆ స్థితిలోకి వెళ్ళిపోవని నేను చెప్పడంలే, వెళ్ళేకి అవకాశాలు తక్కువ. అది పని చేస్తుంది, పరిష్కరిస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి అంటే ఆందోళనలు, ఆలోచనలు, భయము, బంధాలు ఇవి పని చెయ్యని చోటులో నువ్వు ఉండాలి. దీనిలకు సంబంధం లేకుండా ఉండేటువంటి స్థితి ఒకటి మనలో ఉంది. దాని మీద దృష్టి పెట్టు. దాని మీద దృష్టి పెడితే దీని బలం తగ్గుతుంది. దాని మీద దృష్టి పెట్టినప్పుడు అది పనిచేస్తుంది. లోపలున్నది పని చేసినప్పుడు నీకు పైన ఎంత ఆందోళనగా ఉన్నా అంతరంలో మాత్రం నీకు దానికి సంబంధం లేకుండా కొద్దిగా నిర్మలంగా ఉన్నావంటే ఈ వైబ్రేషన్స్ ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను పరిష్కరించేకి ఈ వైబ్రేషన్స్ దాన్ని వెంటాడతాయి. అందువల్ల ఆలోచన అనేటువంటి దానికి
ఎక్కువ ప్రాధాన్యత అంటే దాన్ని గుర్తు తెచ్చుకొని దాని పరిష్కార మార్గాన్ని వెతకడం అనేటువంటిది, ఆ ప్రయత్నం ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే నీకు బలం తగ్గిపోతుంది. నీకు బలం పెంచుకోవాలి. బలాన్ని పెంచుకోవాలి అంటే లోపల మనం ఉండేటట్లుగా ప్రయత్నం చేయాలి. లోపల ఉండే ప్రయత్నం చేయాలి. అది సాధ్యమా అసాధ్యమా అనేటువంటిది మనసుకు సంబంధించిన విషయం. సాధ్యాసాధ్యాలతో మనకు సంబంధం లేదు. దృష్టి నీకు లోపల ఉందా లేదా అంటే నీవు దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోతే నీకు అంతర్దృష్టి ఉన్నట్లే. లోపల ఉండబడినటువంటిది అదేమి చేస్తుంది అని అనుకోవద్దు. అదే జీవితాల్ని నడిపిస్తూ ఉంది. కాబట్టి అంతా దాని చేతిలో ఉంది, నీ చేతిలో ఏమీ లేదు. అందువల్ల దానికి స్వతంత్రాన్ని వీలైనంత వరకు మనం కల్పించాలి. అంటే మామూలుగా మన జీవిత వ్యవహారాలన్నీ పైన మనోపరిధిలోనే జరుగుతూ ఉంటాయన్నమాట. అవి లోపలికి సంబంధం లేదు. లోపలికి పోయేంతటి వ్యవహారము నువ్వు చేయడం లేదు. ఒకవేళ లోపలికి పోతా ఉంది అంటే అది మనస్సే లోపలికి పోతుంది. కానీ మనసు ఎంత లోపలకు పోయినా దీనికి లోపల ఆధారంగా ఉండేటువంటి దాన్ని మాత్రం సంబంధం ఉండదు. అందువల్ల నీకు ఏ కొంచెం అనుభవం ఉన్నా లోపల నిర్మలంగా ఉండడం అనేటువంటిది అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. క్రమేణా అది దేన్ని గురించి నువ్వు సమస్య అనుకుంటున్నావో ఆ సమస్య నీలోనూ తీసేస్తుంది, ఇతరులలో కూడాను ఆ సమస్య అనేటువంటిది లేకుండా చేస్తుంది. అంటే మనము శక్తికి అధీనం కావాలి. అధీనం కావడం అంటే ఏమి చేయాలనుకున్నా నీ చేతిలో కానీ, నీ ప్రయత్నంలో కానీ, నీ తెలివితేటలతో కానీ, నీ ప్రయత్నంతో కానీ సంబంధం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇక గత్యంతరం లేదు. గత్యంతరం లేనప్పుడు అంతర్ముఖంలోనే ఉండాలి. ఎందుకంటే మామూలుగా నాకు 2 సార్లు సోడియం డౌన్ అయినప్పుడు ప్రాణాపాయ స్థితిలోకి పోయినా. ఎవ్వరు లేరు నా పక్కలో, నర్సు కూడా లేదు, డాక్టర్లు లేరు. లోపల ఏమేమో అయిపోతూ ఉంది. ఒక్కటే లోపల ఏమవుతున్నా
అది రెండవదే కదా. అది ఏమవుతున్నా నర్సుని పిలిచినా ఏం చేయలేదు, డాక్టర్ని పిలిచినా ఏం చేయలేదు, నేను అరిచినా ఏం చేయలేదు, ఏడ్చినా ఏం చేయలేదు. కాబట్టి ఒకటే మార్గం, ఆ శక్తిని నమ్మిన అంతర్ముఖంలోనే అక్కడే ఉన్న కాలము కానీ, సమయము కానీ, డాక్టర్ కానీ, నర్సులు కానీ ఎవరితో సంబంధం లేదు. నాకే సంబంధం లేదు. అలా లోపల స్థిరంగా ఉన్నా. డాక్టర్లు, నర్సులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏమీ అడగడం లేదు, ఏమీ కావాలని చెప్పడం లేదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వద్దని కానీ, కావాలని కానీ, ఏసీ ఆఫ్ చేయమని కానీ, ఆ ఏసీ వేయండి కానీ, ఫ్యాన్ వేయండి కానీ, లైట్ ఆఫ్ చేయండి అని కానీ లౌకికమైనటువంటి దృష్టే లేకుండా ఉన్నా. అంటే బాహ్య దృష్టి లేకుండానే ఉన్నా అన్నమాట. ఉన్నప్పుడు అది ఏం చేయాలో చేస్తుంది. మన చేతులు ఏం లేదు కదా. కాబట్టి ఎన్నోసార్లు జీవితంలో నాకు జరిగింది ఇవన్నీ కూడాను. అంటే పాము కాటేసింది, తెలియదు. నడుచుకుంటూ వస్తూ ఉండ, తల దిమ్మెక్కుతుంది. ఎంత ఆలోచిద్దామన్నా ఆలోచన చేసే అవకాశం లేదు. మైండ్ అంతా పట్టేసిందన్నమాట. కళ్ళు చూస్తామంటే సరిగ్గా కనపడవు, మాట్లాడదామంటే మాట్లాడలే, నడుద్దామంటే కాళ్ళు తడబడుతూ ఉన్నాయి, పడిపోయేటట్లుండా. లోపల మాత్రం స్థిరంగా ఉంది. అప్పుడు మాకు తెలిసినటువంటి ఒక బంధువు దగ్గర చిన్న మోటార్ బైక్ ఉంటే వాడిని పోయినా. త్రోవలో సీరియస్ అయింది. ఆడ ఒక బండర్ ఫ్యాక్టరీ కనపడింది. రే బండర్ ఫ్యాక్టరీ నన్ను పండబెట్టరా అన్న. పండబెట్టినాడు. వానికి ఆందోళనగా ఉంది, వానికి భయం పుడుతూ ఉంది. ఎందుకంటే ఏమన్నా జరిగితే నన్ను అంటారే అని. నేను దానిని ఆలోచన చేయడంలే, దాన్ని పట్టించుకోలే. లోపల నేను ఎక్కడ ఉండాలనో అక్కడ ఉండానా అనేటువంటిదే దృష్టి ఉంది తప్ప ఏ దృష్టి లేదు. మా వాళ్ళకు చెప్పు, వాళ్ళు ఆందోళన పడతారేమో, వాళ్ళు ఏమన్నా వచ్చి నాకు ఏ దృష్టి లేదు. అంతే. ఆ నుంచి ఎక్కువైపోతూ ఉంది. కూర్చుండే కూడా బరువుగా ఉంది. ఎట్లో తంటాలు పడి కావేటి సముద్రానికి ఆడ మంది వేస్తారన్నమాట. ఆ స్కూల్లో నేను పని చేస్తాను, ఆడ మంచి మంది వేస్తాడు. ఇట్లా వాళ్ళు కూడాను స్కూల్లో పెట్టుకుంటా అంటే నేను అతని దగ్గరికి ఒక 1/2 కిలోమీటర్ ఉందనంగా టైర్ పంచర్ అయింది, ట్యూబ్ పంచర్ అయింది. ఇంకా వాడు నన్ను పట్టుకున్నాడు. నడుస్తాను, భుజం మీద చేసిన వాని మీద అట్టే తప్పటడుగులకి వేసుకుంటే ఎట్లో అట్లా చేరిన. చెప్పినాడు, నేను గ్యారంటీ ఇవ్వలేను, అది చాలా విషముతో కూడుకున్నటువంటి పాము, కాబట్టి నేను చేసే ప్రయత్నం చేస్తానన్నాడు. సరే అన్న అని మంది వేసినాడు. స్కూల్ నాదే. స్కూల్లో పండుకునే బదులు పక్కన టెంపుల్ ఉంది, నన్ను టెంపుల్లోకి తీసుకుపోండి అన్న. ఆ పూజారి భార్య నాకు చాలా ముఖ్యం, పక్కనే కాబట్టి స్కూల్ పక్కన. వాకిలి తెలుసు, లోపల శివుని గుడి ఉంది. శివుని లింగానికి ఎదురుగా నేను కూర్చుంటా. నేనై పిలిచేంత వరకు ఎవరు రావద్దండి అని చెప్పిన వాకిలి ఏమున్నాయి అంతే.
ఇంకా నేనేం చేయాలి? భయపడితే బాగవుతుందా? పోనీ ఏడుస్తే బాగవుతుందా? అరుస్తే బాగవుతుందా? అన్నీ తెలుసు మనకు. కానీ అక్కడ ఏవి మనకు సహకరించలేవు, సాధ్యం కాదు. కాబట్టి మహామౌనం అంటే ఆ ఆలోచన అనేటువంటి దానికి అవకాశం ఇవ్వకుండానే ఎరుకలో ఉండ. అప్పుడేమైంది? ఏళ్ళు కదించలేకపోతాండ, నీలకపోయిన కాళ్ళవి, మోకాళ్ళ వరకు వచ్చింది. అంటే ప్రాణం పోతుంది అన్నమాట. దీనిలోకి సెన్సేషన్ లేదు. ఇంకా అట్లా పైకి వస్తుంది, ప్రాకిపోతుంది ప్రాణం. అంటే అది విషం అనేటువంటిది ఆ ప్రాణాన్ని తీసేస్తుంది. అంతా చూస్తూ ఉండ నేను. పైకి పోయింది, తలలోకి పోయింది, కళ్ళు గుడ్లు ఊరికి తెరిసే చూస్తాండ. ఈగలు గుడ్లు మీద వాళ్తాండాయి. తోలుకునే కూడా నాకు ఛాన్స్ లేదు. చేతులు నిలకపోతాండాయి. మొత్తం శరీరం అంతా ఆక్రమించుకుంది విషం. ఒక్క హృదయం మాత్రం ఎరుక ఉండి అక్కడ నేను స్థిరంగా ఉండ. అది నన్ను ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. నేను ఆ ఎరుక నుంచి తప్పుకోవడంలే. అది ఆక్రమించుకోవాలని చూస్తుంది, నేను మరుపులోకి పోవడంలే. అట్లా సుమారుగా జరిగింది. జరిగిన తర్వాత స్థిరత్వమే గెలిచింది అక్కడ. ఆ స్థిరత్వం ఎప్పుడైతే నిలిచిందో ఆ స్థిరత్వంలో నుంచి శక్తి ఈ విషాన్ని తగ్గిస్తూ పోతుంది. అది బాగా గమనిస్తున్నా. అది పోయే కొద్దీ కళ్ళు గుడ్లు కదులుతూ ఉన్నాయి, రెప్పలు మూసుకుంటూ ఉన్నాయి, చేతులు కదులుతూ ఉన్నాయి, ఏళ్ళు కదులుతూ ఉన్నాయి. అట్లా క్రమేణా అది అంతా పోయినది నాకు బాగా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకు లోపల మనకు ఏది అంటని స్థితి ఏదైతే అనుభవంలో ఉందో ఉండనే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అరుణాచలం పోయి వచ్చినాము, సత్సంగం వింటూ ఉన్నాము. మనకు తెలియకుండానే ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. సమయం వచ్చినప్పుడు దాని మీద దృష్టి ఉంచాలి మీరు, అంతే, ఇంకేం లేదు. అంటే సమస్య మీద దృష్టి పెట్టకుండా దాని మీద దృష్టి పెట్టు చాలు, అది నిన్ను ఖచ్చితంగా రక్షిస్తుంది. కాబట్టి చివరికి తెల్లవారుజామున అయింది. నేనే లేచిన టెంపుల్లో లేచి తలుపు తట్టినా. వచ్చినారు, వాకిలు తీసినారు. బాగుంది, వాళ్ళకి తెలిసింది బాగుంది అనుకున్నాను. పోయినా డాక్టర్ దగ్గరికి. నువ్వు చాలా అదృష్టవంతునివి, చచ్చి బతికినట్లే నువ్వు, ఇంకేం పర్వాలేదన్నాడు. 2 రోజులు జరిగినాక మా వాళ్ళకు చెప్పినానో లేదో నాకు తెలియదు, గుర్తులేదు. అంటే తెలీదు, నేను చెప్తే కదా. అంటే మీరు ఇంటికి రావాలి కదా, ఇంటికి రాలేదే స్కూల్ నుంచి ఆ సమస్య. ఇప్పుడు నేను అప్పుడప్పుడు అక్కడ పండుకుంటా అంట. అందులో నేను ఏదైనా ఉన్నప్పుడు ఎవరికి చెప్పను నేను. కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు, ఈవెన్ మా టీచర్లకు కూడా తెలియదు. ఎవరికి చెప్పాలి నేను? ఎందుకంటే అది నాకు సంబంధించిన విషయం, ఎవడు ఏం చేయలేడు కదా. ఇప్పుడు చెప్పినందువల్ల ఇతరులు ఆందోళన పడతారు, ఏదో సానుభూతి చూపిస్తారే తప్ప నాకు సహాయం చేసిన ఎవడున్నాడు? ఎవడు లేడు. అది మాత్రమే చేయాలి. దానికి దూరం అయితే నాకెవరు దిక్కు? కాబట్టి అక్కడి నుంచి బయటపడినా. అట్లే ఒకసారి మా అక్క ఇంటికి పోతా ఉన్నా, పాతకోట అన్నమాట. అక్కడ చెంబు పట్టుకొని పోయినా, తేలు కొట్టింది. ఆ తేలు చాలా విషంతో కూడుకున్నది. నాకు తేలంటే పడదు అన్నమాట.
శరీరం అంతా చల్లగా అయిపోయింది. మా బాబు ఎత్తుకొని వచ్చి ఇంట్లో పండబెట్టినాడు. ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు. పలకరిస్తే పలకను, ఏమీ చేయలేను. ఆ పరిస్థితిలో అప్పుడు శ్రీశైలము అంటే నాకు నమ్మకం. ఆ పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినారు. అప్పుడు ఒకడు ఎంబీబీఎస్ డాక్టరు ఈ ఊళ్ళో, అతని దగ్గరికి తీసుకుపోయినారు. ఇంజక్షన్ వేసినాడు. ఆయన గ్యారంటీ చెప్పలేను అన్నాడు. ఎత్తుకొని వస్తా అన్నారు. అప్పుడు నా మనసులో ఏం పుట్టిందంటే, నేను తిరిగి జీవిస్తే పరమేశ్వర నీకే నా జీవితం అంకితం, లేకపోతే ఇప్పుడు పోతాను కదా. తిరిగి జీవిస్తే మాత్రం నా జీవితమే నీకు అంకితం అని నిర్ణయం చేసుకున్నా. ఇంటికి వచ్చిన సాధారణమైపోయింది. అప్పటి నుంచి కూడాను నా జీవితం భగవంతునికి అంకితమైంది. ఇంకా నేను తిరిగి చూడలేదు, పట్టించుకునే లేదు నన్ను గురించి నేను. అంటే ఒక అపాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక నిర్ణయం జరిగితే దాని మీద నిలబడాలి. ఆ నిలబడినప్పుడు మనలో మహాశక్తి పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మనము ఏదో పొద్దువాక నాకు సహాయం చేయన్నట్లు ఉండకూడదు. ఇప్పుడు నువ్వు 50% నమ్మినావు అనుకో, 70% ఉండాలి, కానీ 40% ఉండకూడదు. భగవంతుని నమ్మినప్పుడు, శరణాగతి చెందినప్పుడు పర్సెంటేజ్ పెరగాల, తరగకూడదు. కాబట్టి ఆ డీప్ లెవెల్లో నాకు అందరూ ఉన్నారు, ఎందుకు గుర్తురాలే అంటే అక్కడ బలీయంగా ఉంది. ఏదొచ్చినా నన్ను దూరం చేస్తుందే కానీ దాంట్లోకి ప్రవేశించే అవకాశం లేదు కదా. అందువల్ల అప్పుడును తర్వాత ఈ అనుభవం అనేటువంటిది జరిగింది. ఇదే అనుభవం రమణాశ్రమంలో మన ప్రయత్నమే లేకుండా ఒక మహాశక్తి మహావేగముతో కొట్టేసేది నన్ను. అడ్రస్ లేకుండా కొట్టేసేది. అది ఎక్కడ ఏమి శక్తో ఎవరిదో ఏమిటో అర్థమే కాలేదు. అటువంటిది జరగడం అనేటువంటిది మామూలుగా వ్యక్తులకు సాధ్యం కాదు. అది అంటే లోపల అహంకారం కానీ, మమకారం కానీ, శరీర భావన కానీ, లోకభావన కానీ ఏమీ లేకుండా మొత్తం కొట్టేసింది. మళ్ళీ అప్పుడు కూడా ఇదే అనుభవమే, మరణానుభవం అన్నట్టుగా కనపడింది. శ్వాస నిలిచిపోయింది, మనసు నిలిచిపోయింది. ఇంకా నేను పోయినాననుకున్నా, తల ఒక్కలవుతుంది అనుకున్నా, మళ్ళా మామూలైనా. కాబట్టి ఇది మనల్ని మనం రక్షించుకోవాలంటే ముఖ్యంగా మనం అంతర్ముఖం లేకపోయేది నేర్చుకోవాలి. అంతర్ముఖం లేకపోయినప్పుడు ఖచ్చితంగా అది మనల్ని రక్షిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా చిన్నతనము నుంచి నాకు ఒక జబ్బు ఉంది. ఒక చిన్న దెబ్బ నరానికి ఎక్కడన్నా తగిలిందంటే వెంటనే పడిపోతా. ఇంకా మాట లేదు, మంతి లేదు, నేను ఉండానా లేనా అనేది కూడా తెలియదు. ఆ జబ్బు ఉంది. ఆ జబ్బు ఉండి ఇక్కడే యోగానంద స్కూల్ అని ఉండే, అక్కడ యాప చెట్టు ఉంది. యాప చెట్టు పైకి ఎక్కిన, అక్కడ కొట్టింది నాకు మూర్ఛ.
వెంటనే పైనుంచి కింద పడినాయి. పడతానే ఏ డాక్టర్ దగ్గరికి పోలే, ఒక అతను ఊరికే సాదుతాడన్నమాట చెయ్యికి. కాబట్టి ఇప్పుడు ఈ చెయ్యి బాగుంటుంది, ఈ చెయ్యి పూర్తి పోదు. ఆ పిల్లప్పటి నుంచి ఇది అట్లే పనిచేస్తుంది, పూర్తిగా బెండ్ కాదన్నమాట. అంటే అప్పుడు కూడా నాకు దైవం మీద నమ్మకం ఉంది, ఆ చిన్నతనంలో కూడా. కాబట్టి ఇది పైన అనేటువంటిది కాదండి. ఎంత లోతుకు పోవాలనో, ఎంత వీలైనంత వరకు అంతర్ముఖంలోకి వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే బయటివన్నీ కర్మ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. నీకు ఏం జరుగుతున్నా కర్మ ప్రకారం జరుగుతుందే తప్ప వేరే అవకాశమే లేదు. కాబట్టి కర్మను తప్పించేది లోపలుండేటువంటి దివ్యశక్తి తప్ప ఏది రక్షిస్తుంది నిన్ను? అందుకోసమే మనము వీలైనంత వరకు సమస్య ఉంది అంటే వెంటనే లోపలికి పోవాలి. లోపలికి పోవాలంటే అంటే శాంతిగా ఉండాలి. ఏది పోవాలా? మనసే కదా, మనసే కదా లోపలికి. అది కాకుండా వేరేది ఉంటే పో. అది నాకు తెలియదు, నేను అడుగుతున్నా. వేరేది ఏమన్నా పోయేది ఉందే? మళ్ళీ అడుగుతున్నా, అడగడం నాకు ఒక్కటే ఉండేది మనస్సు. మనసు తప్ప నీకు ఏది కాదు. ఇప్పుడు మనసు లోపలికి పోయిందనుకో, అది దైవత్వానికి దారి తీస్తుంది. అది ఎంతవరకు పోవాలో అంతవరకు పోయి ఆడ నిలబడిపోతుంది అంతే. అది నిలుస్తుందో ఊగలాడుతుందో అది నీకు సంబంధం, నీకు సంబంధం. అది నువ్వు లోపల ఎంతవరకు పోగలుగుతావో అది నీ పరిపక్వత, నీ అర్హత, నీ సాధన. అది ఒకరు చెప్పేది కాదు, కానీ అది మాత్రం రక్షిస్తుంది. అందువల్ల మనిషి ఆందోళన కంటే లోపల దాని మీద దృష్టి పెట్టి ఉంచుకునేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి తెలుసు ఏ రీతిగా సమస్యను పరిష్కరించుకోవాలనో. అంటే అది భౌతికంగా అయినా సహాయం చేయొచ్చు, అంతర్ముఖంగానైనా సహాయం చేయొచ్చు. అది ఏ రకంగా సహాయం చేస్తుందనేది మనం ఊహించలేము. కానీ మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు. మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు. మన ప్రయత్నంలో లోపం ఉంటే అక్కడ నీ సమస్యకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితుంది. అందువల్ల నీకు ఎంత వీలైతే అంత అంతర్ముఖంలో ఉండేకి నీ కెపాసిటీని బట్టి అది మనల్ని తప్పకుండా రచిస్తుంది. దానికి ఇంకొక బలం కూడా ఉంది. కర్మను కూడా లేకుండా చేస్తుంది. ఎందుకంటే నాకు చేయి చూసినోడల్లా నీకు 3 పెళ్ళాలు అన్నారు, నీ జీవితంలో 3 భార్యలు లేక అన్నారు. మరి నాకు 3 లేరే. అంటే కారణం ఒక్కటే, నేను జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తున్నాను కాబట్టి కర్మ కూడా మారిపోతుందని చెప్తున్నా. కర్మ కూడా మారిపోతుంది. మారిపోయే శక్తి, మార్చే శక్తి దానికి ఉంది. కాబట్టి నేను ఎంతో విశ్వ ప్రయత్నం చేసిన హిమాలయాలకు పోవాలా, భవబంధాలు ఏం లేకుండా చేసుకోవాలని. కానీ ఒక సన్యాసి వచ్చినాడు ఇంటి దగ్గరికి. వచ్చి చూసా, నువ్వు సన్యాసి కావాలనుకుంటున్నావు, నీకు ఆ రాత లేదు, నువ్వు సంసారం అవుతావు. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకో, నువ్వు దేశాలు తిరుగుతావు, విమానంలో దేశాలు తిరుగుతావు.
ఏ దేశంలో ఎవడైనా సరే నీతో సరిసమానంగా మాట్లాడేటోడు నీ జీవితంలో నీకు ఎదురుగాడిపో అన్నాడు. అంతటి శక్తి భగవంతుడు నీకు ఇస్తాడన్నాడు. నేను నమ్మలే. ఎందుకంటే అప్పుడు 10వ తరగతి చదువుతాను నేను. నాకేం తెలుస్తుంది? అసలు విమానాన్ని నేను పరిగెత్తుకుంటా పోయి చూస్తా అంటే నేను విమానం ఎక్కుతానని కానీ పోనీ నా జీవితాన్ని పరిశీలన చేస్తే తిరువన్నామలైకి పోయే కెపాసిటీ కూడా లేదు నాకు. తిరువన్నామలైకి పోయేకి కూడాను చేతగాక ఎన్నోసార్లు ఇంట్లోనే ఉండి ఆశ్రమంలో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను నేను. మరి విమానంలో ఎక్కిపోతానంటే ఎవడు నమ్ముతాడు? నేను నమ్మలేదు, ఊహించను కూడా ఊహించలేదు. మరి ఈ పొద్దు విమానంలో ఎక్కడమంటే కూడాను కారులో ఎంతో మోజుగా ఎక్కిన ఈ పొద్దు కారులో ప్రయాణం చేయాలంటే యాసిడ్కి వస్తూ ఉంది. అట్లా విమానంలో పోవాలన్నా కూడా ఇప్పుడు ఏమి ఎక్కుతావులే అనిపిస్తుంది. అంటే ఆ దివ్య శక్తి అనేటువంటి దాన్ని మనం ఊహించలేమండి. ఏదేదో అనుకుంటాం కానీ ఏమైనా చేస్తుంది అది. సృష్టిలో నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే మహనీయులు చెప్తూ ఉంటారు, పంచభూతాలే నీకు ఎదురు చూస్తూ సేవ చేస్తాయంట, సహాయం చేస్తాయంట. కాబట్టి పంచభూతాలు మనకు సహాయం చెయ్యాలి అంటే మనం ఎలా ఉండాలి? పంచభూతాలకు స్వాధీనమై పంచభూతాలను మనం వాడుకుంటూ ఉంటే మనకు పంచభూతాలు మనకు సహాయం ఎట్లా చేస్తాయి? కాబట్టి పంచభూతాలకి సర్వ మానవాళికి ఏ శక్తి అయితే ఆధారంగా ఉందో దాన్ని మనం ప్రయత్నం చేసుకుంటే అప్పుడు అన్నీ మనకు సహాయం చేస్తాయి. సహాయం చేసినందువల్ల మనము ఏదో గొప్ప అని ఏందో అవుతాండం అనేటువంటిది మాత్రం ఎవరైతే ఆ రీతిగా జీవిస్తుంటారో వానికి అనువంతా కూడాను ఏందో జరుగుతుంది, ఏందో ఉంది, ఏ సహాయం చేస్తాండాయి, అట్లుంది, ఈ గొప్పతనం ఉంది, ఆ గొప్పతనం ఉంది అనేది వాని కళలో కూడా రాదు, కళలో కూడా ఉండదు. ఆ మనస్సు అనేటువంటిది ఉండినప్పుడు మాత్రమే గొప్పతనాలు, విశేషాలు, వింతలు. పాదాలకు అభిషేకం చేస్తున్నారు. ఒక్కటే ప్రశ్న, ఎవరికి వీళ్ళు అభిషేకం చేస్తాండి? శరీరమా? ఏం కాదు. పోనీ నాకు పాదాభిషేకం చేస్తా అంటారు అనేటువంటిది మనస్సు కదా అనుకుండేది. మనస్సు నేను కాదు, శరీరం కాదు, నేను మనస్సు కాదు, రెండు కాదు. మరి ఎవరికి వీళ్ళు చేస్తా ఉండేది? ఎవరికి చేస్తున్నారు అంటే అక్కడ ఆ యొక్క పనికి విశేషము లేదు, గొప్పతనము లేదు, ఆలోచించాల్సిన అవసరము లేదు. అంటే అంత సర్వసాధారణంగా మనం ఉండడానికి దానికి కావాలండి బలం. పొంగిపోకుండా, కీర్తికాంక్ష లేకుండా, లోపల ఏ కదలిక లేకుండా ఉండడానికి దానికి కావాలని బలము, నీ తపోశక్తి. అందువల్ల అంతర్ముఖంలోకి పోయే కొద్దీ ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో పరీక్షలు ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నిటిని కూడాను అధిగమించిపోయే శక్తి మనం సంపాదించుకోవాలి. అంతే. ఇక్కడ ఆ రకంగా నువ్వు ముందుకెళ్తూ పోతే చూస్తే చూడడానికంటూ ఏంది కనపడదు. నీకు సంబంధించినటువంటివి కానీ, ప్రపంచానికి సంబంధించినటువంటివి కానీ ఏవి నీ లోపల కనిపించవు, అనిపించవు. కాబట్టి దైవశక్తి అంటే, దైవత్వం అంటే అనేది ఏదో ఒక నిర్ణయము, ఒక అభిప్రాయము, ఒక సాధన, ఒక అనుభవము అనేటువంటిది కాదండి.
అది అతీతమైందన్నారు. ఆ అతీతమైనటువంటి స్థాయిని మనం అందుకోవాలి. అది ఎలా అందుకోవాలి అంటే బాధ మనసుకు, శరీరానికి. అక్కడ లేదే. అతీతంగా అంటే బాధ మనసుకు, శరీరానికి, దానికి అతీతంగానూ వెళ్ళిపోవాలి. అతీతంగా నువ్వు వెళ్ళిపోయినప్పుడు దానికి సంబంధం ఉండదు. అతీతంగా వెళ్ళడం అంటే నీ సమస్యలకు నీ లోపల ఏమేమి ఉన్నాయో వాటిని అన్నిటిని కూడాను అధిగమించి, అది మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, భయం కావచ్చు, స్వార్థం కావచ్చు, అది ఏదన్నా కావచ్చు, ఏదైనా దాన్ని అధిగమించి మాత్రం నువ్వు లోపలికి వెళ్ళిపోవాలి. అక్కడే ఉండకూడదు, దాని మీదనే పారాడకూడదు, ప్రాధాన్యత ఉండకూడదు. అంత స్థాయిలో మనం వెళ్ళిపోతే అప్పుడు మనతో భగవంతుడు ఏమైనా చేయిస్తాడు. మనకు చేస్తాడు, ఇతరులకు చేయిస్తాడు. కాబట్టి మనము సమస్యలు ముఖ్యం కాదు. పుట్టిన ప్రతి ప్రాణికి సమస్యలు ఉన్నాయి. పుట్టిన ప్రతి మనిషికి సమస్యలు ఉన్నాయి. సమస్య అనేటువంటిది దానికి పెద్ద సమస్య, చిన్న సమస్య అనేటువంటిది లేదు. సమస్యే. అది ఇతరులదైతే చిన్న సమస్య అవుతుంది, నీకు సొంతం అయితే పెద్ద సమస్య అవుతుంది. అంతే కానీ సమస్య అక్కడ. ఏ సమస్య అయినా సమస్యకు సాక్షిగా ఉండి చూడగలిగితే సమస్య లేదు. అయితే ఆ చూసే కెపాసిటీ కావాలి. తన సమస్యను తానే వేరుగా ఉండి చూడగలిగేటువంటి శక్తి కావాలి. లోపల ఆ సమస్యకైనా చూస్తూ ఉన్నప్పుడే అది అదృశ్యమైపోయింది అనుకోండి, ఖచ్చితంగా నీకు సమస్య లేదు. ఇంకా నీలో ఉండే శక్తి సమస్యను పరిష్కరిస్తుంది.